గుడ్ మార్నింగ్ సార్. భాష, కాసేపు అయిన తర్వాత ఆఫీస్కి రా. సరే సార్. ఏ బాబు, లేరా బాబు. మన అటైన భాషను విలువమ్మా. సరే సార్. భాష, మన టీచర్ స్టాఫ్ వచ్చారా? వచ్చారు సార్. అందరూ నమస్కారం విలువ. సరే సార్. రోజు చెప్పేదే చెప్తున్నాను, పిల్లలను మన పిల్లలుగా దగ్గరికి తీసుకుని పాఠాలు చెప్పండి అని. అలాగే సార్, మీరు చెప్పినట్లే చూస్తాను. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే మా అందరి బాధ్యత సార్. వీరి చీకటి జీవితాలలో చిరుదివ్యని వెలిగిస్తూ శిలల లాంటి వీరిని అందమైనటువంటి శిల్పాలుగా తీర్చిదిద్ది విద్య అనేటువంటి జీవం పోసి మంచి భవిష్యత్తును అందిస్తాం సార్. ఇదే రోజు మీరు చెప్పే పాఠం ఇంతే. అలాగే సార్. హలో రమేష్, ఏంటి సర్ప్రైజ్? అదేంటో చెప్పవయ్యా. మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి విషయం? ఉన్న బలంగా నేను దుబాయ్కి వెళ్తున్నాను. మా పాపను మీరు చూసుకుంటారని ఆశతో వచ్చాను. నా కూతురులాగా చూసుకోను, నా కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సరే, మన మధ్య ఇవన్నీ ఏంటి? క్షేమంగా వెళ్ళి లాభంగా రా. ఏం పేరమ్మా బుచ్చి? అమర్జ. ఎన్నో క్లాస్? 6th. రమేష్, డేట్ ఆఫ్ బర్త్ ఎంత? 2004. భాష, ఈ పాప పేరు అమ్మజ, 6th క్లాస్ జాయిన్ చేసి. అలాగే సార్. అమ్మజ, చెప్పినట్టు బాగా చదువుకోమ్మా. అలాగే నాన్న, సార్ చెప్పినట్లే వింటాను. అలాగే నాన్న. నేను ఊరు వెళ్ళేసి వస్తానమ్మా.
మీ కమింగ్ మేడం. ఈ పాప పేరు అమర్జ. సార్ వాళ్ళ తాలూకు అంట మేడం. ఈ పాపను చాలా జాగ్రత్తగా చూసుకుంటాం మేడం. అమర్జతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా జాయిన్ అయ్యావా? చాలా బాగున్నావు. నీ పేరేంటి? అమర్జ. నీ పేరు కూడా బాగుంది. బాగా చదువుకోమ్మా. సార్ అమర్జ ఉన్నా కదా, వాళ్ళ ఫాదర్ గ్రేట్ బ్రదర్ చనిపోయారండి సార్. ఎక్కడ ఏ విషయం చెప్పాలి లేదా? సారీ సార్. ఆయా నాకు అన్నం తినిపించవా? ఏంటి? భాషణ పెన్ను ఇవ్వవా? క్లాస్ అయిపోగానే ఇస్తాను. పెన్ను లేదుపో. భాష ఏం మాట్లాడుతున్నావు? వెళ్ళి నీ పని చూసుకో. ఇలా రా మధ్య. సార్, మా నాన్న చనిపోయాడంటగా, నిజమేనా సార్? అదేం కాదులేమా. నీకేం కావాలి? సార్, పెన్ను కావాలి. సరే తీసుకొని క్లాస్కి వెళ్ళి. అలాగే. Come in, madam.
ఆశ, పాపను వార్డులోకి షిఫ్ట్ చేసి సెలవు స్టార్ట్ చేసాయి. సరే కానీ నేను వచ్చే ముందు ఫోన్ చేస్తాను, రెడీగా ఉండమని చెప్పు. సరే, రెడీగా ఉన్నారు కదా అందరూ? ఆ పాప పరిస్థితి ఎలా ఉంది సార్? ఆ పాప ఏమవుతుందమ్మా నీకు? దారిలో యాక్సిడెంట్ అయిపడి ఉంటే తీసుకొచ్చారు. ఆ పాపకు తల దెబ్బ తగిలిందమ్మా, మెలకు రావాలి. ఆ పాప మాట్లాడాలా, కండిషన్ సీరియస్గా ఉంటుంది, 24 గంటలు గడపాలి. ఆ పాప మెల్లగా వచ్చిన తర్వాత ఆలోచన చేద్దాం ఏమన్నా చేయాలని. అంతవరకు నా ట్రీట్మెంట్ నేను చేస్తాను. ఓకే ఓకేనమ్మా బాబు? ఏమ్మా, ఏం బాలేదమ్మా? దశగిరి ఉన్నాడా? బాగా గాలి పీల్చుకుని వదిలేమ్మా, వెనక్కి తిరుగమ్మా. మందులు రాపిస్తావా వాడమ్మా? రెండు రోజులకు వచ్చి కాబట్టమ్మా. సార్ పాపకు మెలకు వచ్చింది సార్. అవునా? పద పద. ఏమా పాప, ఏ పేరు నీ పేరు? అమర్జ. ఏ స్కూల్ చదువుతున్నావు? విద్యార్థి హై స్కూల్. సార్ ఫోన్ నెంబర్ తెలుసా? చెప్పుమ్మా. 9441552823. ఏమా మర్జా, తలనొప్పిగా ఉందా? ఇంజక్షన్ వేసాలేమ్మా. సార్ ఇంకా అవుతుంది. హలో సార్, విద్యార్థి పబ్లిక్ స్కూల్లో అమర్జ అనే పాపకు యాక్సిడెంట్ జరిగింది. సోనా హాస్పిటల్లో అడ్మిషన్ అయింది సార్. ఓకే సార్. సార్, ఓ పాపకి యాక్సిడెంట్ జరిగిందంట. అమర్జ? అవును సార్. పాప పక్క రూమ్లో ఉండా చూడండి. సరే సార్. ఎలా ఉందమ్మా? చివరిలో ఉన్నాను సార్. అలా అనాదమ్మా, నీకేం కాదు, భయపడకు. డాక్టర్తో మాట్లాడొస్తానమ్మా. రండి, కూర్చోండి. మీకు ఆ పాప ఏమవుతుంది? రెండు కూతురు సార్. ఈ మధ్య వాళ్ళ ఆయన చనిపోయాడు. ఏం సార్?
ఆ పాప కండిషన్ సీరియస్గా ఉన్నది, హైదరాబాద్కు తీసుకుపోతే మంచిది. అలాగే సార్. ఆ మధ్య నీకు బాగా అవుతుంది, నీకేం కాదు. బాగుంది మేడం. మీరు నాకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు, నేను లాస్ట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. అలా మాట్లాడద్దు, ఏదో తెలియక చేసింటా. నాకు బాగైతే మీ దగ్గర నన్ను కూర్చొనిస్తారా? నువ్వేమీ బాధపడద్దు, మాతో పాటే నువ్వు స్కూల్కు వస్తావు. మీ అందరికీ నేను పాఠాలు చెప్తాను. ఇది నిజం. ఆ మధ్య నేను పాపిస్తుందని తల్లి దూరం చేసుకున్నాను, నన్ను క్షమించమా. బాధపడుతూ ఆ మధ్య నేను నీ దగ్గర కూర్చోను, అలాగే నీ పుస్తకాలు అడగనులే. ఇక మీద అలానులే. ఆ మధ్య నీతో నేను బాగుంటాను. మా పాపతో పాటు చాలా బాగా చదువుకోమ్మా, తొందరలో నీకు నయమవుతుంది. సరేనా అమ్మా? అలాగే ఎందుకు ఏడుస్తున్నావు? అమర్చాకి ఇప్పుడు ఏమైంది? సార్ బాగు కాదేమో అనుకుంటున్నా. మీరు ఎందుకు శ్రమ పడతారు? ఎందుకు అనుకున్నాను, నేను ఉన్నాను కదా. సార్ మీరందరితో కలిసి ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంది, కానీ ఎవరికైనా కలిసి జీవించే ఆనందం ఆశగానే మిగిలిపోతుందా సార్? సార్ మీరన్నారే నాన్న, నిజమే సార్. నాన్న దగ్గర ఆనందంగా ఉంటుందని ఇలా చేశాడు. మీరందరిలో అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, అమ్మ, నాన్న అందరిలోనూ మిమ్మల్ని చూసుకునేదాన్ని. ఆశ అది ఆశ అయ్యింది. మీరందరూ బాధపడకండి, ఎక్కడికి పోలేదు. మీరే కదా నన్ను దూరం చేశారు, అందుకే నేను మిమ్మల్ని కష్టపెట్టకుండా మా నాన్న దగ్గరికి వెళ్తున్నా.
ఏమైంది అమర్జ? అమర్జ 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 తండ్రి ఎప్పుడో చేసిన పాపానికి అమర్జ విద్యాదశలోని ఉపాధ్యాయులు ఆయా అందరూ అమర్జను చీటికి మాటికి అవమానిస్తూ నరకం చూపించారు. అందరూ అన్న మాటలకు అమర్జను కుంగదీసింది. ఆ దిశలోనే యాక్సిడెంట్కు గురైంది. ఆసుపత్రి పాలయ్యింది. అందరినీ పలకరిస్తూ ఆ మాటల మధ్యలోనే కనుమరుగైపోయింది అమర్జ.